హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై క్రియేషన్ ఛానల్. ఈరోజు అయితే మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఇంటి వద్దనే మనకు జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో వేలల్లో జీతాలు అనేది మనం తీసుకోవచ్చు. అసలు ఈ జాబ్ రావాలి అంటే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని దీంట్లో డీటెయిల్గా వెళ్తే మనము ఫస్ట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని గత 6 నెలల క్రితం ఒకసారి గ్రామ సచివాలయంలోని అధికారులంతా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో ఎవరైతే 10th క్లాసు, ఇంటరు, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఇంకా పై చదువులు చదివిన వాళ్ళందరివి సర్వేలో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ చేసిన దాన్ని బట్టే మనకు సచివాలయంలో ఎంప్లాయీ మొబైల్ యాప్లో కౌశల్యం అనే ట్యాబ్లో డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఈ కౌశల్యం ట్యాబ్లో మనము క్లస్టర్ వారీగా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీకు సంబంధించిన సచివాలయం అధికారి ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి మీరు వెళ్ళి మీ యొక్క ఆధార్ లింకప్ మొబైల్ నెంబరు, అలాగే మీ క్వాలిఫికేషన్ 10th, ఇంటరా, డిగ్రీనా, డిప్లొమా ఏదైతే చదువుతున్నారో అందుకు సంబంధించిన సర్టిఫికేట్లు సచివాలయంలో సర్వే చేసే టైంలో ఆ అధికారికి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అనేటివి మీ దగ్గర పెట్టుకోండి. ఈ సర్వే ఏ విధంగా జరుగుతుందని మనం ఒకసారి గమనిస్తే, సచివాలయం అధికారి దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత ఈ ఎంప్లాయీ మొబైల్ యాప్లో కౌశల్యం అనే ట్యాబ్లో ఫస్ట్ మన ఆధార్ మొబైల్ లింకప్ అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మన మొబైల్ నెంబర్కు మరలా ఇంకొక ఓటీపీ రావడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఏ ఈమెయిల్ అయితే వాడుతున్నామో ఆ ఈమెయిల్కు మరొక ఓటీపీ రావడం జరుగుతుంది. రీసెంట్గా అయితే ఈ ఈమెయిల్ ఓటీపీ అనేది మనకు మ్యాటర్ అనేది తీసేసినారు. దాని తర్వాత మనము మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి మనము ఏ కాలేజీలో చదివినాము, డేట్ ఆఫ్ ఇయర్, పర్సెంటేజ్ ఎంత, ఒకవేళ మనము CGPAలో ఉంటే గ్రేడ్ పాయింట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఒకవేళ మనం డిగ్రీ తర్వాత పీజీ చేసింటే పీజీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వే చేసుకోవడం వల్ల మనకు గవర్నమెంట్ మన ఇంటి వద్దనే వేల జాబ్స్ అనేటివి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. మీరు ఇంకా ఇప్పుడు వరకైనా చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్న లేటెస్ట్ విజిట్ చేసి అక్కడ అధికారిని కలిసినట్లయితే వాళ్ళు ఈ సర్వే అయితే చేస్తారు. కాబట్టి ఈ సర్వే అనేది ఈ ఆగస్టు నెల 25వ తేదీ వరకు మాత్రమే చివరి తేదీ అని అధికారులు తెలిపి ఉన్నారు. కావున ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. చాలామందికి డౌట్ ఏంటంటే అసలు ఏం జాబ్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఎంత శాలరీ వస్తుంది అనేది దీని గురించి క్లారిటీగా అడుగుతుంటారు. ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి గవర్నమెంటు మనకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంత శాలరీ అనేది మన క్వాలిఫికేషన్ బట్టి అయితే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం దీంట్లో నమోదు చేసుకుంటేనే మనకు ఫ్యూచర్లో రాబోయే జాబ్స్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఒకవేళ ఆ సర్వే చేసేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అనేది రాకపోయింటే సెర్చ్ బై UID అనేది ఆప్షన్ యూజ్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే దీని ద్వారా కూడా మనము సర్వే అనేది పూర్తి చేయొచ్చు. కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరు అయితే రీసెంట్గా కౌశల్యం అనే పేరు మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్.